షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రియులారా, షావతు పండుగ సమీపం ఉన్నాం కదా మనము. అవును, షావతు పండుగ మన జీవితాల్లో ఆశీర్వాదాలు కుమ్మరించే పండుగ, దీవెనలు కుమ్మరించే పండుగ, పరిశుద్ధాత్మను నింపబడే పండుగ ఆ షావతు పండుగ. మనము జూన్ 7 సాయంత్రం నుంచి 8 సాయంత్రం వరకు ఆచరించుకోబోతున్నాం. సిద్ధపడండి ప్రియులారా. ఆ విధంగా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొరకు ఆయన మందిరానికి రండి, ఆయన సన్నిధిలో సంతోషించండి, ఆనందించండి. అనుదిన కృపలో లేఖన భాగం మనం చూసుకుంటుంటే నిర్గమాకాండము 16వ అధ్యాయము 29వ వచనము చివరి భాగంలో, ప్రతి వాడును తన చోట నిలిచిండవలను, 7వ దినమున ఎవరినూ తన చోటు నుండి బయలు వెళ్ళకూడదనేను. కాబట్టి నిర్గమకాండం 16వ అధ్యాయంలో పరమ తండ్రి ఆ యొక్క విశ్రాంతి దినం గురించి 6 దినాల్లో వారు ఏ దినానికి ఆ దినం ఆహారం సమకూర్చుకుంటూ వచ్చారు. కానీ 7వ దినం ఆహారం మాత్రము 6వ దినంలో 2 ఆహారం సమకూర్చుకున్నారు. కాబట్టి అట్టి విధంగా విశ్రాంతి దినం గురించి ఆయన తెలియజేస్తూ ఆయన ఏమంటూ వస్తున్నాడంటే, ఈ యొక్క 7వ దినమున ఎవరు కూడా ఎక్కడికి బయటకు వెళ్ళకూడదు, తన చోటు నుంచి బయటకు వెళ్ళకూడదు, ఎవరు ప్రయాణాలు చేయకూడదు, వారున్న చోటు వారు నిలిచి ఉండవలను. యెహోవా సన్నిధికి వారు ఆయన సన్నిధానంలో ఆయన ఆరాధన చేయాలి. కాబట్టి 7వ దినం ప్రజలు విశ్రమించిరి. కాబట్టి సర్వోన్నతునికి సన్నిధానంలో 7వ దినంను పరమ తండ్రి పరిశుద్ధపరిచాడు, ఆశీర్వదించాడు, ఆయన విశ్రమించాడు. ఆ దినమును మనము కూడా విశ్రమించాలి. ఆ దినాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. కాబట్టి పరిశుద్ధ సమాజంగా మనం చేరి ఆయన ఆరాధించాలి. ఇది ఆరాధన దినము. కాబట్టి ఎవరైతే ఇట్టి దినముగా ఈ విశ్రాంతి దినం ఘనముగా ఆచరిస్తారో వారు ఎన్నో చోటు నుంచి బయటకు వెళ్ళకుండా, వారికి ఇష్టమైన పనులు చేయకుండా, వ్యాపారం చేయకుండా, లోకవార్తలు చెప్పుకోకుండా ఆయన సన్నిధిలో కూడి ఆయన ఆరాధిస్తూ గణపరుస్తూ ఆయన గురించి ధ్యానిస్తూ ఆయన మహిమను గురించిన కార్యముల గురించి ఆయన మహిమాచర్యల గురించి ధ్యానిస్తూ మాట్లాడుకుంటుంటారు. వారిని పరమ తండ్రి తన ఆశీర్వాదాలతో నింపుతాడు, వారిని తన దీవెనలతో నింపుతాడు. కాబట్టి అట్టి వారిని పరమ తండ్రి ఏమంటారంటే, యాకోబు స్వాస్థ్యాన్ని వారి అనుభవంలో ఉంచేదను, ఆయన ఆనందం వారి ఆయన సంతోషాన్ని వారి హృదయాల్లో ఉంచుతారన్నాడు. అది మీకు దేశం కోసం ఎక్కిస్తానని వాగ్దానం ఇచ్చారు. కాబట్టి మన ప్రియమైన సమాజమా, యాశ్వామిస్య రక్తంతో కడగబడిన సంగమా, యాశ్వామిస్య ఏ విధంగా ఈ లోకంలో జీవించాడు, విశ్రాంతిను ఆచరించాడు, మనము కూడా విశ్రాంతిను ఆచరించాలి. ఏ విధంగా ఆచరించాలంటే మనకిష్టమైన పనులు చేయకుండా, వ్యాపారం చేయకుండా, మనం దూర ప్రయాణాలు చేయకుండా, కేవలం ఆయన మందిరానికి మాత్రమే వచ్చి ఆయన ఆరాధించి గణపరిచి మహిమపరిచి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. అటు విధంగా పరిశుద్ధమైన విశ్రాంతిను మనం ఆచరిద్దాం. ఆ విధంగా సబ్బాతు ఆశీర్వాదాలతో, సబ్బాతు దీవెనలతో, సబ్బాతు స్వస్థతో ఆ పరమ మనల్ని సమృద్ధిగా నింపుడుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, విశ్రాంతిలో ఎవరు బయటకు వెళ్ళకూడదన్నావు నాయన. కాబట్టి తండ్రి, నీ యొక్క ఆజ్ఞను అనుసరించి, నీ కట్టను అనుసరించి మేము నడుచుకొని నీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయమని ప్రార్థిస్తూ, మానుషకుడు విమోచకుడు నజరేయుడైన యెహోవామిస్య అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యెహోవామిస్య కృప కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచునుగాక. ఆమేన్.